ఆయన కూరుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, పరిశుద్ధుడా, కీర్తనీయుడా, ఆత్మస్వరూపి, అక్షయుడా, అదృశ్యుడా, ఈ ఘనమైన ఉన్నతమైన మహాశ్రేష్టమైన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు. గడిచిన కాలం అంతా ఈ కాపుదల్లో కాచి కాపాడి మరొక దినాన్ని మాకు వరంగా ప్రసాదించి మీ మాటలు విని మా బ్రతుకులు బాగు చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి బుధవారం ఇక్కడ జరుగుతున్న బైబిల్ తరగతిలో మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ వాక్యంలో నుంచి విలువైన మాటలు మేము నేర్చుకోవడానికి మీ ఆత్మ సహాయంతో మీరు రాయించిన మాటలోని ఉద్దేశాన్ని మేము గ్రహించడానికి కావలసిన ఆత్మ సహాయాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, విని విడిచిపెట్టువారుగా మేము ఉండగా వాక్యానుసారంగా ఆలోచించగలుగుటకు మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వలన ఈరోజు మన పాఠం క్రైస్తవులు విగ్రహార్పితమైనవి తినొచ్చా. ఎందుకంటే ఈ పాఠం ఒకలపాడులోను తెనాల్లోనూ తెలియచేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్న మీరు వినలేదు కాబట్టి మరి కొంతమంది అడిగిన కారణంగా ఈ అంశాన్ని ఈరోజు మనం ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. చాలామంది క్రైస్తవ సమాజంలో తినకూడదు అనే ఆలోచనతోనే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎవరైనా హిందువులు అంటే క్రైస్తవులు చర్చికి వెళ్ళేవాళ్ళు, హైందవ సహోదరులు ఎవరైనా మనకి ఏదైనా ప్రసాదం పెట్టినా, ఆ తిరుపతి లడ్డు పెట్టినా, ఏది పెట్టినా అది తినకూడదు అనేది క్రైస్తవులు బాగా పాతుకుపోవడం వలన మేము పెడితే మీరు తినరుగా అని హైందవులు కూడా మనల్ని అంటూ మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం కదా. క్రైస్తవులు మేము పెట్టిన ఏది తినరు అనేది అసలు దాదాపుగా 95% మరి క్రైస్తవ సమాజంలో కాక క్రైస్తవేతరులలో కూడా ఈ నమ్మకం మరి పాతుకుపోయింది. అందరూ ప్రైజ్లను చెప్పుకున్నట్టుగా ఇది కూడా సమాజంలో పాతుకుపోవడం వల్ల మళ్ళీ ఈ విషయం తెర మీదకి వచ్చి యూట్యూబ్లో ఈ మధ్య మరి ఎన్నో వివాదాలు, మరి ఎన్నో సమస్యలు తలెత్తడం మనం చూస్తున్నాం. దీని గురించి కొన్ని మాటలు మనం బైబిల్లో నేర్చుకుందాం. బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఉండవలసిన అవగాహన ఉంటుంది. దేవుడు 2 నిబంధనలు మనకి బైబిల్లో ఇచ్చినట్టుగా ఉంది. 2 అంటే 2 కంటే ఎక్కువే ఇచ్చాడు. కానీ మనం నేర్చుకున్న విషయాల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన అని బైబిల్లో అక్షర రూపంలో వ్రాయబడిన నిబంధనలు 2 కనపడుతున్నాయి. వ్రాయబడని నిబంధనలు ఉన్నాయి. ఆదాము అవ్వలకు ఇచ్చిన నిబంధన కూడా ఉంటుంది, హోషేయ గ్రంథంలో ఉంటుంది. అది ఒక నిబంధన. అలాగే ఆదాము దగ్గర నుంచి మరి మోషే గారి వరకు అదొక నిబంధన. ఆ తర్వాత మోషే గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు వచ్చి క్రొత్త నిబంధన ప్రవేశపెట్టే వరకు వాళ్ళకి ఇచ్చిన నిబంధన ఒకటి, దాన్ని పాత నిబంధన అంటారు. ఇన్ని నిబంధనలు ఉన్న వ్యత్యాసం తెలియకపోతే బైబిల్ అర్థం కాదు. అందుకే బైబిల్ వాక్యం వినేటప్పుడు పూర్తిగా విన్న తర్వాత ప్రశ్నలు అడగాలి. కొంతమంది సగం విని అవి చెప్పేసేలే అని ఫిక్స్ అయిపోయి వినరు. అందుకే దేవుడు ఒక మాట బైబిల్లో చెప్పాడు. 18వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. షార్ట్ టెంపర్ ఉండి అవతలోడు చెప్పేది వినకుండా టపాటపా సమాధానాలు చెప్పే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాట తగలాలి. 18వ అధ్యాయము సామెతల గ్రంథం 13వ వచనంలో, సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునందును అంటున్నాడు. ఏంటంట? అవతల వ్యక్తి చెప్పేది పూర్తిగా వినకుండానే సమాధానం చెప్పేస్తున్నాడు. ప్రశ్న పూర్తి అవ్వకుండానే సమాధానం ఎలా చెప్తాం?
నువ్వు చెప్పేది మాకు తెలుసులే అనేస్తారు అంతే. అందుకే కొన్ని మెసేజ్లు వినేటప్పుడు పూర్తిగా వినాలి, విన్న తర్వాత అప్పుడు సమాధానం చెప్పాలి. వినరు, పూర్తిగా ప్రశ్న వినరు, ఆ మెసేజ్ వినకుండా వెంటనే సమాధానం చెప్పుకుంటారు, వాళ్ళే చెప్పేసుకొని ఫిక్స్ అయిపోతారు. అందుకే ఈ వ్యత్యాసం తెలియాలి, ముఖ్యంగా పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న వ్యత్యాసం తెలియాలి. ఆదిలో దేవుడు అన్ని వృక్ష ఫలాలు తినమన్నాడు కదా, అన్ని మంచివి అన్నాడు, చెడ్డవి అన్నాడు. ఆదికాండం 1:31 ఏమన్నాడు? దేవుడు 6 దినాల సృష్టి క్రమంలో చేసినవన్నీ ఎలా ఉన్నాయి అన్నాడు? మంచివి అన్నాడు. చాలా మంచిదిగా ఉండెను అన్నాడు. ఎంత మంచిదంట? చాలా మంచిదిగా ఉండెను అన్నాడు. అంటే అన్ని మంచి, చెడ్డదంటూ ఏమి లేదు. మీకు ఒక ప్రశ్న రావచ్చు, మరి మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షఫలం అక్కడ వేసి ఇది మాత్రం తినొద్దు అన్నాడు కదా, అన్ని మంచివైతే ఇది ఒక్కటి ఎలా మంచిది ఏంటంటే అది కూడా మంచిదే. ఎందుకు అది మంచిదంటే మనం గొప్పవాళ్ళమని దేవుడు రుజువు చేయటానికి అది ఉంచాడు. అది చెడ్డ చెట్టు కాదు, చెట్టు చెడ్డది కాదు. నువ్వు దేవుని మాట వింటావా వినవా అని పరీక్ష కోసం ఆ చెట్టు పెట్టాడే తప్ప చెట్టు వచ్చటం వల్లే మనం మంచివాడమని దేవుడు రుజువు చేయటానికి. పరీక్ష పెట్టేది ఎందుకు? నువ్వు మంచిగా చదివావు, ఎగ్జామ్ బాగా రాసావు, ఉత్తీర్ణుడు అవుతావని రుజువు చేయటానికే పరీక్ష. పరీక్ష లేకపోతే అందరూ ఎవరు కూడా నేను గొప్ప నేను మంచి క్లవర్ అనుకుంటా ఉంటారు. పరీక్ష పెడితే ఎవరు క్లవరో ఎవరు ఖాళీయో అర్థమైపోదు. అందుకే చెట్టు ఎందుకు వేశాడంటే మన టాలెంట్ని రుజువు చేయడానికి పరీక్ష కోసం పెట్టాడు. కాబట్టి అది కూడా మంచిదే. 6 దినాల సృష్టిలో దేవుడు చేసినవన్నీ చాలా మంచిది. మరి చెడు ఎక్కడొచ్చింది అంటే ఇదిగో దేవుడు పరీక్ష కోసం కొన్ని తినొద్దన్నాడు, కొన్ని తినమన్నాడు. ముందు దేవుడు మాంసాహారాన్ని పెట్టలేదు. ముందుగా దేవుడు మాంసాహారాన్ని పెట్టలేదు. ఒక మాట చూడండి, ఆదికాండం 1:26 1:26 29:30 చదవండి ఒకసారి. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు సరిగా చదువు. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. వృక్ష ఫలాలు కలిగిన ప్రతి వృక్షాన్ని మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమైన భూమి మీద ఉన్న జంతువులకి, పక్షులకి, పురుగులన్నిటికీ ఏదంట ఆహారం? పచ్చని చెట్టు. ఏది? సింహానికి కూడా. సింహం ఏం తింటది అంటే ఆ సమయంలో సింహం కూడా ఏం తినాలి? గడ్డే తినాలి కదా. వెజిటేరియనే సింహం, నాన్ వెజ్ కాదు. సింహానికి కూడా ఏమిచ్చాడు అంటే క్రూర జంతువులు ఏవైతే ఉన్నాయో మాంసాహారాన్ని తినేవి, అవి కూడా ఏ ఆజ్ఞను పాటించాలి చెప్పండి? ఏ ఆజ్ఞ? వెజిటేరియన్, నాన్ వెజ్ లేదు. నోవహు గారి కాలంలో కాకి వెళ్ళింది, ఆ శవాలను బీక్కు తింటని, అందుకే కాకి తిరిగి రాలేదు అని చాలా మాటలు విని ఉంటారు మీరు. కాకి అప్పుడు నాన్ వెజ్ లేదు. సింహానికి లేకపోతే కాకి ఆడుంటుంది కదా. ఆ కారణాన్ని బట్టి అది రాలేదు అనుకోకూడదు, తప్పది. నాన్ వెజ్ లేదప్పుడు. ఎప్పుడు నాన్ వెజ్ పెట్టాడో తెలుసా? నోవహు జల ప్రళయం అయిపోయిన తర్వాత 9వ అధ్యాయంలో చెప్పాడు. 1, 2, 3 వచనాలు చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము, కొంచెం బాగా సౌండ్ తగ్గించాయా? ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనం నుండి, మీ భయమును మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని వేటిని ప్రాణము గల చరములు అంటే కదిలే జంతువులు, పక్షులు, పురుగులు అన్నిటినీ మీకు ఆహారం ఇచ్చాను. ఎలా ఇచ్చావయ్యా అంటే ఇదిగో పచ్చని కూర మొక్కలను ఇచ్చారు కదా, అలాగే వీటిని కూడా ఇచ్చాను అంటున్నాడు. అంటే మొట్టమొదట మనిషికి ఏం లేదు? మాంసాహారం లేదు. జలప్రళయం తరువాత ఏం పెట్టాడు? ఆహారం, మాంసాహారాన్ని పెట్టాడు. అర్థమైంది? తేడా గమనించాలి కదా.
ముందేమో వెజిటేరియన్ కదా, తర్వాత మాంసాహారం పెట్టాడు. ఇక తర్వాత ఇశ్రాయేలీయులకి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆజ్ఞల్లో అన్ని తినొచ్చల్లా, కొన్ని మీకు నిషిద్ధం, కొన్నే తినండి, ఇవి తినకూడదు, ఇవి తినండి, తినకూడనివి తింటే పాపం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం ఒకసారి 3వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. హేయమైనది అంటే అసహ్యమైంది, దేవుడు వద్దన్నది తినకూడదు. హేయమైనది ఏది తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏదనగా ఎద్దు తినొచ్చు, గొర్రె పిల్లని తినొచ్చు, మేక పిల్లని తినొచ్చు, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె అనునవే. జంతువులలో 2 డెక్కలు గలదై నెమరు వేయు జంతువులను తినొచ్చు. 2 డెక్కలు ఉండాలి, నెమరేస్తా ఉండాలి, అలాంటివి తినొచ్చు. నెమరు వేయి వాటిలోనిదే కానీ, 2 డెక్కలు గల వాటిలోనిదే కానీ, నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటి కుందేలు, పొట్టి కుందేలు అని వాటిని తినకూడదు. నెమరేత్తనే కదా అని 2 డెక్కలు లేకుండా 1 డెక్క ఉన్న కుందేలు కానీ, పొట్టి కుందేలు కానీ తినకూడదు. అంటే కొన్ని తినమన్నాడు, కొన్ని తినొద్దన్నాడు. అవి మీకు హేయము. మరియు పంది 2 డెక్కలు గలదై నెమరు వేయును గనుక అది మీకు హేయం. అప్పుడు అది 2 డెక్కలు కలిగి నెమరు వేయదు గనుక అది మీకు హేయము. వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. ఇది పంది శవాన్ని ముట్టినా అపవిత్రమే. పంది మాంసం తిన్నా, ఇప్పుడు కాదండి, పాత నిబంధన ఇశ్రాయేలుకి ఇచ్చింది, అదే గమనించాలి. నీవు నివసించే వాటి అన్నిటిలో మీరు వేటిని తినవచ్చుననగా రెక్కలు పొలుసులు గల వాటిని అన్నిటినీ తినవచ్చును, రెక్కలు పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు. పొలుసులు రెక్కలు ఉంటాయి, చేపలకు ఉంటాయి, అవి తినవచ్చు. రెక్కలో పొలుసులు లేని ఏమున్నాయి చేపల్లో తెలుసా మీకు? ఏమన్నా రకాలు? బొమ్మిడాయలకి రెక్కలు ఉంటాయా? కొన్ని పాముల్లాగా ఉంటాయి కొన్ని చేపలు, వాటికి పొలుసులు ఉండవు, రెక్కలు ఉండవు, అవి తినకూడదు. అప్పుడు ఇప్పుడు కాదు, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు అంటే గ్రద్దన తినకూడదు, పెద్ద బోరువ, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, గ్రద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడి కంటే, గుడ్లగోబ, హంస, గూడబాతు, తెల్లబందు, చెరువు కాకి, చీకుబాతు, పారస పక్షి, సారస పక్షి, ప్రతి విధమైన సంకుబుడి కొంగ, కుడుకుడు గొవ్వ, కుకుడు గొవ్వ, గబ్బిలము అనున్నవి. ఎవరు ప్రతి పురుగు మీకు ఎగురు ప్రతి పురుగు మీకు హేయము, వాటిని తినకూడదు. పవిత్రమైన ప్రతి పక్షిని తినచ్చు. ఈ పేర్లు మనం ఎప్పుడు విన్నాం కదా, ఈ పక్షులు మనం ఎప్పుడు చూడండి, ఆ ప్రాంతంలో ఉండేవి కానీ అప్పుడు వాళ్ళు వాటిని తినకూడదు. ఎగిరేవి కూడా, ఎగిరే పక్షుల్లో కూడా ఎగురు ప్రతి పక్షి తినవచ్చును. ఎగిరే ప్రతి పక్షి తినవచ్చు, కానీ ఆ పక్షుల్లో ఏ ఏ రకాలు తినకూడదో చెప్పాడు. చచ్చిన దాన్ని చంపుకొని తినాలి తప్ప చచ్చిన దాన్ని తినకూడదు. నీ ఇంటనున్న పరదేశికి కానీ దాన్ని ఇయ్యొచ్చు. వాడు దాన్ని, పరదేశి నీ ఇంట్లో ఎక్కడి నుంచో వచ్చినోడు ఉంటే నువ్వు తినకూడదు, వాడికి ఇచ్చే, వాడు తినొచ్చు. లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠ జనము, మేక పిల్లను దాని తల్లి పాలతో వండకూడదు. మేక పిల్లని ఆ మేక నుంచి పితికిన పాలతో ఆ మేక పిల్ల మాంసాన్ని వండకూడదు. ప్రతి సంవత్సరము నీ విత్తనముల పంటలో 10వ భాగము అవశ్యముగా వేరుపరచవలను. ఇలా 21వ వచనం వరకు మనం ఆలోచిస్తే ఇవన్నీ తినమన్నాడు, కొన్ని తినొద్దన్నాడు. తినొద్దన్నాయి తిన్నా పాపమే, తినమన్నాయి తినకపోయినా పాపం లేదు. తింటే తిను, తినకపోతే లేదు. కానీ వద్దన్నాయి మాత్రం
ఖచ్చితంగా మానేయాలి. అంటే ఆ రోజుల్లో ఎందుకు పెట్టాడు ఈ కట్టడి అంటే, నేను చెప్పింది మీరు వింటారా వినరు. పరీక్ష కోసం పెట్టాడు తప్ప ఇవి నిజంగా అపవిత్రమైనవి మంచి కాదని కాదు. ఇప్పుడు అన్యుడు తింటే వాడికి ఏమవుతుంది? ఇప్పుడు అన్యుడు తింటే వాడు బతుకుంటున్నాడు, వాడికి అనారోగ్యం ఏమీ రావట్లేదు. ఇశ్రాయేలుకి ఎందుకు చెప్పాడంటే, నేను చెప్పిన మాట మీరు వినాలి, నా కోసం మీరు ప్రతిష్ఠించబడిన జనం. ప్రతిష్ఠ అంటే ప్రత్యేకించబడిన జనం, దేవుని కొరకు ఏర్పాటైన ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు కొన్ని కట్టడలు విధులు పెట్టాడు. ధర్మశాస్త్రం కూడా వాళ్ళకే ఇచ్చాడు, దాన్ని వాడు పాటించాలి. అన్యుడు పాటించకపోతే వాడికి ఏం లేదు, ఎటు వాడు పోయేది నరకానికే. కాబట్టి వాడికి కట్టడలు విధులు అవసరం లేదు. ఏవైతే వీళ్ళని తినొద్దన్నాడు అవన్నీ వాడు తినవచ్చు, వాళ్ళని అవి తినవచ్చు, వాళ్ళకి ఏ హాని అది జరగదు. కానీ ఇశ్రాయేలీయుడు అయిన వాడు ఇవి తింటే ఏమైంది? పాపమైంది. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేనిని రక్తముతో తినకూడదు. దేనితో తినకూడదు? రక్తముతో తినకూడదు. ఆ మాట ఒకటి చూద్దాం. లేవీకాండం 7వ అధ్యాయం 26, 27 వచనాలు. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును, పక్షిదైనా జంతువుదైనా ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. రక్తం తినకూడదంట. తింటే వాడు ప్రజల్లో నుండి, ఇశ్రాయేల్ జనాంగంలో నుంచి కొట్టివేయబడతాడు. ఇంకేముంది అక్కడ? చాలు. 17వ అధ్యాయం, అదే లేవీకాండం 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10 నుంచి 17వ అధ్యాయం 10వ వచనం. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశిలోనేమి ఒకడు దేని రక్తమును తినను, రక్తము తినువాడికి నేను విముఖుడనై జనులలో నుండి వాడిని. దేని రక్తాన్ని తినకూడదా? దేని రక్తాన్ని వాడు తింటే ఏమైంది? నేను వాళ్ళకు దూరం అయిపోతాను అంటాడు, నేను వాళ్ళని వదిలేస్తాను అంటాడు దేవుడు. ఇంకా రక్తము దేహమునకు, జాగ్రత్తగా వినండి, రక్తము ప్రాణము, దేహానికి ప్రాణం. అంటే మన ప్రాణం దేంట్లో ఉందంట? రక్తంలో ఉంది. అప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం, రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి. రక్తదానం చేస్తే మీరు ప్రాణాన్ని దానం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే రక్తంలో ఏముందంట? ప్రాణం. ఈ శాస్త్రవేత్తలు కనుక్కోక ముందే దేవుడు బైబిల్లో రాయించాడు. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద పోయుటకై దానిని ఎందుకు ఇచ్చాడంట? మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే పెనాల్టీ, ఫైన్. మనం తప్పు చేసాం, దీనికి ఫైన్ ఏంట్రా? కొన్ని నేరాలకి కొన్ని చెప్పండి శిక్షలు ఉంటాయి, అది ప్రాయశ్చిత్తం. కొన్ని నేరాలకి కొంత జరిమానా ఉంటుంది, అంటే డబ్బుతో దాన్ని నేరాన్ని కప్పేయచ్చు, అది ప్రాయశ్చిత్తం. కొన్ని తప్పులకి నువ్వు గుంజుడివి సరిపోద్ది, కొన్ని తప్పులకి సారీ చెప్పు సరిపోద్ది, కొన్ని తప్పులకి సారీ చెప్పినా సరిపోదంట. ఇంత ధనాన్ని, ఇంత నష్టపరిహారం ఇస్తే దానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయినట్టు. ఇప్పుడు రక్తాన్ని దేనికి ఇచ్చాడంటే, మీరు చేసిన తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తాన్ని చెల్లించడానికి రక్తం ఇచ్చాడంట. మీకు అర్థమైందా? ఎన్ని తప్పులైతే చేసావో అన్ని తప్పులు క్షమించబడాలంటే నీ రక్తాన్ని ఒలికించాలి. అది ఎందుకు ఇచ్చాడంటే బలిపీఠం మీద ప్రోక్షించడానికి ఇచ్చాడు. అది మనుషుల రక్తం కోరలేదు దేవుడు ఆ కాలంలో. నీ బదులు నీ రక్తం చేసిన అపరాధానికి నీ దేహముతో, నీ రక్తముతో నువ్వు జీవాన్ని పొంది, శక్తిని పొంది, ఆ శక్తితో నువ్వు చేసిన తప్పులకి పరిహారంగా ఒక జంతువు రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించు. నీ రక్తానికి బదులుగా జంతువు రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించు. అంటే నీ నిమిత్తం ఒక జంతువు రక్తం ప్రాయశ్చిత్తం చేస్తుంది కదా.
మన నిమిత్తం ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తున్నారు? ఒక జంతువు రక్తాన్ని, అందుకే బలులు అర్పణలు అక్కడ ఎందుకు పెట్టాడంటే ఆ రక్తం చూసైనా నా కోసం ఈ అమాయక జీవి బలైపోతుందని పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొందుతారేమోనని మనం చేసిన రక్తాపరాధానికి పరిష్కారంగా ప్రాయశ్చిత్తంగా ఒక జంతువుల్ని బలీమన్నాడు. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకై. బలిపీఠము మీద పోయుటకై. పిల్లలు ఏదో బాణాసంచగాలతో గొడవ చెప్తారు, సైలెంట్ అవ్వ. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై, బలిపీఠము మీద పోయుటకై, బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి ఉన్నాను. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదు, మీలో ఎవడును నివసించు ఏ పరదేశీయు రక్తమును తినకూడదు, నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించింది. అంటే రక్తం ఎందుకు ఇచ్చాడంటే మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి ఇచ్చాడు. కాబట్టి ఏ జంతువుని ఏ పక్షిని తినొచ్చు అని దేవుడు చెప్పిన దేనిలోనైనా రక్తాన్ని తినకూడదు. రక్తాన్ని నేల మీద ప్రోక్షించి అప్పుడు మాంసం తినొచ్చు. ఒకప్పుడు తెలియక అచ్చంగా రక్తంతో కూర వండుకొని తినేవాడు, గుర్తుందా? ఒకలాంటి బ్రౌన్ కలర్లో వచ్చేది కూర, తిన్నానా? గుర్తుంది ఎవరికన్నా? నేనైతే తిన్నాను చిన్నప్పుడు. వాక్యం తెలిసినాక మానేశాను. వాక్యం తెలియక ముందు తిన్నా కాబట్టి క్షమాపణ. అప్పుడైనా ఇప్పుడు కూడా అంటే రక్తం ఎప్పుడూ దేహానికి ప్రాణమే. ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చిన, ఖచ్చితంగా కొత్త నిబంధనలో కూడా ఇది అమలు పడుతున్నాడు. కొత్త నిబంధనలో కూడా ఇది ఖచ్చితంగా, ఎందుకంటే రక్తం ఎప్పుడు కామనే అందరికీ. అప్పుడేమో ఆ బలులు ఇచ్చారు, ఆ జంతువుల రక్తాన్ని చిందించారు. ఇప్పుడు మన బదులు మన పాపాలకి, మనం చేసిన అపరాధాలకి ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చాడు కదా. మనందరి అపరాధాలకి పాపాలకి బదులుగా ఎవరు ప్రాయశ్చిత్తం చేశారు? యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన రక్తం మన పాపాలకి పరిహారం దేవుడి దగ్గర చెల్లించేశాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా రక్తాన్ని తినకూడదు. ఏ జంతువుని చంపినా, ఏ పక్షిని చంపినా రక్తాన్ని తినకూడదు. అందుకే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తీసం పొందిన వారిని కూడా వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే రక్తాన్ని తినకూడదు, గొంతు పిసికి చంపిన దాన్ని కూడా తినకూడదు. ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో బాప్తీసం పొందిన వాళ్ళకి మళ్ళీ సున్నతి పొందాలనే ఆజ్ఞ వచ్చినప్పుడు వీళ్ళందరూ కట్టగట్టుకొని పేతురు గారి దగ్గరికి వెళ్తారు, యెరూషలేములో ఉన్న అపోస్తల దగ్గరికి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఫైనల్గా పేతురు గారు ఒక నిర్ణయాన్ని చెప్పి, ఎవరైతే అన్ని జనుల్లో నుంచి మారిపోయారో వాళ్ళు ఏవేవి తినకూడదని చెప్పాడు. చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము. వీళ్ళు కావాలని సౌండ్ పెంచినట్టున్నారు. 15వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం. వాళ్ళంతా ఫైనల్గా తీర్మానం చేసింది ఏంటంటే 19వ వచనం నుండి చూద్దాం. కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టగా, తిరుగుచున్న వారిని అంటే కొత్తగా అన్య జనుల్లో నుంచి ఎక్కడికి వస్తున్నారు? యేసుక్రీస్తు వారిని నమ్ముకొని దేవుని వైపుకు తిరుగుతున్నవారు, అంటే కొత్తగా వచ్చిన విశ్వాసులు, రాబోతున్న విశ్వాసులు, వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రత, ఏమిటి జాగ్రత్తగా ఉన్నాడు. విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే చెప్పండి. విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే ఏంటి? విగ్రహానికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో పాలు పొందినా అని అర్థం. దేవుడి పేరుతో ఎన్నో విగ్రహాలు చేసుకొని అది దేవుడిగా భావించి దానికి ఏం చేస్తారు? పూజలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, అగరబత్తీలు వెలిగిస్తారు, బలులు ఇస్తారు. ఈ కార్యక్రమాల్లో మనం కూడా పాలు పొందితే ఏమైంది? విగ్రహానికి దండం పెడితే ఏమైంది? ఆజ్ఞలో ఇశ్రాయేలుకి ఇచ్చి వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా? నిర్గమాకాండం 20వ అధ్యాయం. మళ్ళీ ఇక్కడికి వద్దామండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము. ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో చూడండి. 3వ వచనం నుండి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని
భూమి క్రింద ఉన్న నీళ్ల యందే గాని ఉన్ను దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎవరు జాగ్రత్త, పైన ఆకాశం అందే గాని, ఆకాశంలో ఏమేమి ఉన్నాయి? మేఘాలు ఉన్నాయి, ఇంకా గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇవి బొమ్మలు చేసుకొని నక్షత్ర దేవుడు, సూర్యదేవుడు, చంద్రుడు దేవుడు అని చేసుకొని పూజించేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అంటే ఆ బొమ్మలు చేసుకొని ఆకాశం అందే కానీ, అంటే ఆకాశంలో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి రూపాలు చేసుకొని దేవుళ్ళుగా భావించి పూజిస్తే అది విగ్రహారాధన. కింద భూమి అందే కానీ, భూమి అందే ఉన్నాయి అంటే చాలా జీవరాశులు ఉన్నాయి, వాటితో పాటు మనుషులు కూడా ఉన్నారు. ఒక మనిషి యొక్క ఆకారాన్ని బొమ్మగా చేసుకొని ఈయన దేవుడు అని పూజిస్తే విగ్రహారాధన. ఒక జంతువు యొక్క ఆకారాన్ని మన కళ్ళ ముందు పెట్టుకొని దాన్ని దేవుడుగా భావించి పూజిస్తే అది విగ్రహారాధన. అది పక్షి రూపం కానీ, పురుగు రూపం కానీ, 4 కాళ్ళ జంతువు రూపం కానీ, ఇక ఏ రూపాన్ని భూమి మీద మనకు కనిపించే ఏ ఆకారాన్ని మనిషి చేతులతో చేసి పూజిస్తే అది విగ్రహారాధన. ఇక భూమి క్రింద ఉన్న నీళ్ళ యందే కానీ, అంటే నీళ్ళలో రకరకాల చేపలు, జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో ఏ రకం చేప ఆకారాన్ని నువ్వు చేసుకొని పూజించినా, తాబేలాకారం కావచ్చు, చేపాకారం కావచ్చు, ఈ చేపల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల చేపలు కావచ్చు, మహా తిమింగలం కావచ్చు, సొరచేప కావచ్చు, వీటి ఆకారాలు ఏది చేసుకున్నా విగ్రహం. అందుకే చెప్పాడు, పైన ఆకాశం దగ్గర నుంచి భూమి కింద ఉన్న నీళ్ల వరకు ఈ మధ్యలో ఉన్న ఏ రూపాన్ని నువ్వు చేసుకుని దేవుడితో సమానంగా పూజించినా విగ్రహాలు. ఇక ఎలా పూజించాలి మరి దేవుడిని? దేవుడు ఆత్మ, ఆత్మ అయిన దేవుడిని, ఆత్మతోనే దేవుడిని ఆరాధించాలి తప్ప ఏ బొమ్మలో దేవుడిని చూడకూడదు. ఒకడు చూస్తే అందుకే చెప్పాడు ఆ మాట. ఇప్పుడు చదవండి మళ్ళీ 3వ వచనం 20వ అధ్యాయము నిర్గమకాండం. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ల యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. కింద ఫుట్నోట్లో విగ్రహమునైనను అన్న చోట ఒకటి ఉందా? చెక్కిన అంటే ఆకారాన్ని మనిషి చేతులతో రాతితోనో చెక్కతో తీసుకొని ఒక ఆకారాన్ని చెక్కుతాడు. అది దేవుడిగా భావించి పూజిస్తే ఏమైంది? విగ్రహారాధన. అంటే మనుషులు చేతులతో చేసిన దేన్ని మనం దేవుడిగా భావించకూడదు. అందుకే ఇప్పుడు మళ్ళీ అపోస్తలుల కార్యాలకు వెళ్దాం. 15వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి 20వ వచనం, విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే అర్థం ఏంటి చెప్పాలి? విగ్రహ సంబంధమైన అపవిత్రత, విగ్రహాన్ని దేవుడిగా భావించి ఆ దృష్టితో నువ్వు చూసినా అపవిత్రత. వాడు విగ్రహారాధన చేస్తున్నప్పుడు నేను కూడా చేస్తే బాగుండు అని అనిపించిన అపవిత్రత. ఇప్పుడు ఎవరో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఏమైంది? వ్యభిచారం చేసినోడు అంటున్నాడు. దొంగతనం చెయ్యాలి అనే చూపుతో చూస్తే దేవుడికి హృదయాలోచనలన్నీ తెలుసు. ఇక్కడ విగ్రహాన్ని దేవుడిగా భావించి వాడు చేస్తుంటే మనం కూడా మరులు కొరపబడి అలా చెయ్యాలి నేను కూడా అనిపించింది అనుకో, అది కూడా అపవిత్రత. ఇలాంటి ఆయన నాకు భర్తగా ఉంటే బాగుండు అనుకుందనుకో స్త్రీ, ఏమైంది? మానసిక వ్యభిచారం అయింది. అలాగే ఇలాంటి ఆమె నాకు భార్యగా ఉంటే బాగుండని పురుషుడు అనుకున్నాను, అదేమైంది? అది కూడా మానసిక వ్యభిచారమే అయింది. అలాగే ఈ బొమ్మ దేవుడైతే బాగుండు అని అనిపించితే మనకి అది కూడా విగ్రహారాధన. అందుకే విగ్రహ సంబంధమైన అపవిత్రత. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అన్ని జనుల్లో నుంచి క్రీస్తులోనికి కొత్తగా వచ్చిన వారు. అన్ని జనులు అంటే ఆల్రెడీ వాళ్ళకి ఏం అలవాటు ఉంది? విగ్రహారాధన అలవాటు ఉంది. కాబట్టి అలాంటి పనులు ఇక మీరు చెయ్యకూడదు. విగ్రహ సంబంధమైన అపవిత్రత, విగ్రహాన్ని దేవుడిగా భావించి దానికి ఏవేవైతే పూజలు పునస్కారాలు చేస్తారో వాటన్నీ నువ్వు చేస్తే నువ్వు అపవిత్రుడు అయిపోతావు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు పరిశుద్ధులు. ఇంకా అపవిత్రత మీరు అంటించుకోవద్దు. నంబర్ 1 ఇది. జారత్వమును అంటే
ఒక వ్యక్తికి భార్య అయి ఉండి మరొకరితో అక్రమ సంబంధం పెట్టిన, ఒక భార్యకు భర్త అయి ఉండి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న దాన్ని ఏమంటారు? జారత్వం. ఆల్రెడీ యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి మరొక దేవుడిని నేను ఆరాధిస్తుంటే దీన్ని ఏమంటారు? ఆత్మీయమైన జారత్వం. అర్థమైందా? ఆల్రెడీ మనకెవరు భర్త? సంఘానికి భర్త ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని భర్తగా కలిగాడు. బాప్తిసం తీసుకున్న ప్రతి పురుషుడు స్త్రీకి భర్త ఎవరైనంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి మరి ఈ భర్తను వివాహం చేసుకున్న సంఘం మరొక విగ్రహాన్ని దేవుడిగా భావిస్తుంది. ఏంటి? అపవిత్రతలోని జారత్వం. జారత్వం మంచిదా? పరిశుద్ధత? అపవిత్రత? అపవిత్రత. మొదటిది విగ్రహ సంబంధమైన అపవిత్రత మీరు తెచ్చుకోకూడదు. 2 జారత్వం చేయకూడదు, అంటే విగ్రహాన్ని ఆరాధించకూడదు. శరీర రీతిగా కూడా అక్రమ సంబంధాలు విడిచిపెట్టండి. ఇది బాహ్యంగా చెప్తున్నాడు, ఆత్మీయంగా కూడా చెప్తున్నాడు. 3వది గొంతు పిసికి చంపిన దాన్ని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము అన్నాడు. అంటే అన్ని జనుల నుంచి యేసుక్రీస్తులోకి వచ్చిన వారికి ముఖ్యమైన ఆజ్ఞలు ఏమి ఇచ్చాడు? నంబర్ 1, విగ్రహ సంబంధమైన అపవిత్రతకి దూరంగా ఉండండి. 2, జారత్వం. శరీర రీతిగా జారత్వం చేయకూడదు, ఆత్మీయంగా జారత్వం చేయకూడదు, వానికి దూరంగా ఉండండి. 3, గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. ఎందుకు గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదంటే గొంతు పిసికి చంపితే రక్తం దానిలోనే ఉంటుందా? ఉంటుంది. గొంతు కోస్తే చెప్పండి, గోడిని మెలిదిప్పి చంపేసి కోసుకొని తిన్నాం, రక్తం దానిలోనే ఉండిపోద్ది. అదే మెడకొస్తే రక్తం అంతా పోయింది. కాబట్టి రక్తం మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి ఇచ్చాను. కాబట్టి అది భూమి మీద ప్రోక్షించమన్నాడు, లేదా బలిపీఠం అంటే భూమి, దాన్ని కాల్చేయండి. ఎందుకంటే నువ్వు ఎన్ని కోళ్ళు తిన్నావో దాని రక్తం రేపు నీ మీద సాక్ష్యం చెప్పాలి. నువ్వు ఎన్ని మేకలు తిన్నావో ఆ మేకల మాంసం ద్వారా ముందు కాల్చిన రక్తం మన మీద సాక్ష్యం, ప్రాయశ్చిత్తము చేయటానికి దాన్ని ప్రోక్షించమన్నాడు. కాబట్టి గొంతు పిసికి చంపినా అందులో రక్తం ఉంటుంది. కాబట్టి అలాంటివి తినొద్దు. రక్తాన్ని భూమి మీద ఒలికించి తినాలి. ఇదంతా పాత నిబంధన చట్టం అండి. ఆ చట్టాన్ని అమలుపరుస్తూ ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా ఇది అమలుపరుస్తున్నాడు. అంటే పాత నిబంధనలో కొన్ని తినమన్నాడు, కొన్ని తినొద్దన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో అన్ని తినమన్నాడా లేదో చూద్దాం. అందులో ముఖ్యంగా అన్ని జనుల నుంచి క్రైస్తవులకు వచ్చిన వారికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? గొంతు పిసికిని చంపిన దాన్ని, జారత్వాన్ని, విగ్రహ సంబంధమైన అపవిత్రతకు దూరంగా ఉండండి, రక్తానికి కూడా దూరంగా ఉండండి. ఇవి చెయ్యకూడనివి అన్నాడు. అర్థమైందా? ఎందుకు ఈ మాటలు చెప్పాడు? ఇప్పుడు అన్ని తినొచ్చా తినకూడదా అనేది కూడా మనం ఆలోచిస్తే పాత నిబంధనలు మనం చదివాం ఇందాక ద్వితీయోపదేశ కాండంలో. కొన్ని తినమన్నాడు, కొన్ని వద్దన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో అన్ని తినమన్నాడా వద్దన్నాడా ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము. పేతురు గారికి మిద్దె మీదకి వెళ్ళి దర్శనంలో దేవుడు చూపించిన ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చదివితే, మధ్యాహ్న సమయంలో పేతురు గారు ప్రార్థన చేయటానికి మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనకి దర్శనంలో కనిపించిన దృశ్యంలో ఏమి రాయబడి ఉంది అని అనేది మనం ఆలోచిస్తే 10వ అధ్యాయము 10వ వచనం 9 నుంచి చదవండి. వారు మరునాడు అంటే కొర్నేలి గారి దగ్గర నుంచి కొంతమంది మనుషులు ప్రయాణం అయిపోయి ఆ పట్టణంలో సమీపించారు. యొప్పే అనే పట్టణంలో పేతురు గారు ఒక మిద్దె మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ కొర్నేలి గారి దగ్గర నుంచి కొంతమంది మనుషులు యొప్పేకి ప్రయాణం అయ్యి వెళ్ళారు. ఆ సమయంలో పేతురు గారు ప్రార్థన చేస్తూ ఉండగా 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొనగా, ఎవరు? పేతురు గారు. అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట, అంటే ఆకాశంలో నుంచి ఒక దుప్పటి లాంటి ఒక పాత్ర వస్తుంది. చిన్నది కాదు. దుప్పటి అంటే మనం వేసుకునే 3-6 సైజు కాదు, పెద్ద దుప్పటి. ఎందుకంటే భూమి మీద ఉండు సకల ఏమేమి ఉన్నాయి ఆ దుప్పట్లో, ఆ పాత్రలో? అందులో భూమి మీద ఉండు సకల విధమైన చతుష్పాద జంతువులు, సకల విధమైన అంటే ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి?
కొన్ని లక్షల, సుమారుగా 86 లక్షల రకాల జీవరాశులు. అన్ని జీవరాశులు, సకల విధమైన జీవరాశుల్ని పైనుంచి ఆ పాత్రలో దేవుడు పంపిస్తున్నాడు. సకల విధమైన జీవరాశులు, చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళతో నడిచే జంతువులు, భూమి మీద పాకే పురుగులు కూడా ఆ పాత్రలో ఉన్నాయి. ఆకాశ పక్షులు కూడా ఆ పాత్రలో ఉన్నాయి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి, అన్ని రకాల జీవరాశులు, పక్షులు, పురుగులు, వీటన్నిటినీ ఆ పాత్రలో నుంచి, పరలోకం నుంచి, ఆకాశం నుంచి దేవుడు భూమి మీదకు పంపిస్తుంటే, ఇప్పుడు ఆ పాత్ర చూసిన పేతురు గారికి ఏమని పడిందంటే, పేతురు నువ్వు లేచి, అసలే ఆకలి మీద ఉన్నావు కదా, లేచి వాటిని చంపుకొని తినన్నాడు. అప్పుడు పేతురు గారు యూదుడు కదా, ఇశ్రాయేలీయుడు కదా, ఇశ్రాయేలుకు ఉన్న ఆజ్ఞలు ఏంటి? తినబడినవి ఉన్నాయి, అపవిత్రమైనవి ఉన్నాయి, పవిత్రమైనవి ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద ఉన్న సకల జీవరాశుల్లో అపవిత్రమైనవి, పవిత్రమైనవి అన్నీ ఉన్నాయి. ఆ దుప్పట్లో అన్నీ ఉన్నాయి. మరి వాటిని చెప్పుకొని తినమని ఆజ్ఞ ఇక్కడ వచ్చేసింది. అప్పుడు పేతురు గారు ఏమన్నాడు? అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది నేను ఏదైనా ఎన్నడూ తినలేదని చెప్పగా, ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. దేవుడు ఇప్పుడు వాటన్నిటినీ పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధంగా ఎంచొద్దు అన్నాడంటే, ఇప్పుడు కూడా అపవిత్రం అవుతాయా? చెప్పండి. అప్పుడు అపవిత్రమే. ఇప్పుడు ఏం ఆజ్ఞ వచ్చింది ఇక్కడ? దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధంగా ఎంచొద్దు అంటే, ఎప్పుడు ఏ రూల్ వస్తే ఆ రూలు పాటించాలి. అంతకు ముందు వరకు అన్ని, కొన్ని అపవిత్రం, కొన్ని పవిత్రం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆజ్ఞ మారిందా? మారింది. అంటే దేవుడు ఆజ్ఞ మారిస్తే దాన్ని అనుసరించాలి తప్ప మళ్ళీ ఆ పాత ఆజ్ఞను పట్టుకొని వేలపడకూడదు. పాత నిబంధనలో నరహత్య చేస్తే పాపం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక సహోదరుని వ్యర్థుడా అంటే, ద్రోహి అంటే, నరకానికి పాత్రుడు అన్నాడు. నరహత్య కంటే భయంకరమైన పాపం ఇది మాట అంటే. అప్పుడు కత్తి పెట్టి చంపితే పాపం. రూల్ మారిందా? మారింది. అప్పుడు వ్యభిచారం చేస్తే పాపం, ఇప్పుడు మోహపు చూపుతో చూస్తే పాపం. అది పాటిస్తావా, ఇది పాటిస్తావా? ఇదే పాటించాడు. అంటే ఆజ్ఞ మారిన తర్వాత గమనించాలి. అర్థమైందా? కరోనాకు ముందు బైక్ మీద ఇద్దరు వెళ్ళినా నో ప్రాబ్లం. కరోనా టైంలో బైక్ మీద ఇద్దరు వెళ్తే ఏం చేశారు? లాఠీ విరిగిపోయింది. ఎందుకు? ఇద్దరు వెళ్ళటం తప్పు కాదంటే ఈ టైంలో తప్పు అంతే. మనం ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. మాస్క్ పెట్టుకోకుండా వెళ్తే ఆ టైంలో చెప్పండి, ఎమ్మటనే కేసు రాసేసేవాళ్ళు. మాస్క్ ఆ టైంలో అవసరం. ఇప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని రమ్మంటారా? అంటే ఏ టైంలో ఏ ఆజ్ఞ అయితే అదే పాటించాలి. అది పాటించకపోతే పాపం. ఇప్పుడు ఎక్కడేమంటున్నాడు? దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధముగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినపడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినపడను. ఇలాగ 3 సార్లు వినపడింది. ఇలాగ ముమ్మారు జరిగాను. అంటే 3 సార్లు చెప్పాడు. ఏమని? దేవుడు పవిత్రం చేశాడు, నువ్వు నిషిద్ధంగా ఎంచొద్దు, అది పాత నిబంధన. ఇప్పుడు నేను మార్చేశాను. ఎందుకంటే ఈ సిస్టమ్ ఇక్కడ ఎందుకు ప్రవేశపెట్టాడు దేవుడు అంటే, ఒకప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకే యూదుడు, ప్రతిష్ఠించబడిన జనానికే దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు అందరికీ నేను దేవుడిగా పరిచయం కాబోతున్నాను. కాబట్టి అన్ని జనులు కూడా దేవుడిలోకి రావటానికి మార్గాన్ని సరళం చేయబోతున్నాను. ఇప్పుడు నువ్వు కొర్నేలు గారి దగ్గరికి వెళ్తావు కదా, అక్కడ నీకు ఈ విషయం అర్థమైందని ముందుగానే సూచనతో ఏం చేశాడు? ఇక్కడ ఆ జంతువుల్ని, పక్షుల్ని, పురుగులన్నిటినీ చూపించి, ఇప్పటికి ఏది అపవిత్రమైంది కాదు, అన్నిటినీ నేను పవిత్రపరచాడని ఒక సూచన ఇక్కడ ఇచ్చాడు. పేతురు గారంటే యూదుడు కాబట్టి, అంతకుముందు అలవాటు లేదు కాబట్టి ఈ విషయాన్ని అక్కడ గమనించలేక, నేను తినను ప్రభా, వద్దు ప్రభా అన్నాడు. 3 సార్లు తినమనే చెప్పాడు. నేను పవిత్రపరిస్తే నువ్వు నిషిద్ధంగా ఎంచొద్దని దేవుడి మాట అక్కడ 3 సార్లు తెలియచేయబడింది. అయినా పేతురు గారు తినలేదు. అయితే లేచాడు, వెళ్ళాడు. వాళ్ళతో పాటు ఎక్కడికి వచ్చాడు? కొర్నేలు గారి ఇంటికి వచ్చాడు. అక్కడ వాక్యం చెబుతూ ఉండగా అక్కడ ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చాడు.
పరిశుద్ధాత్మ రావడంతో వాళ్ళు భాషలు మాట్లాడటం ప్రారంభించారు. అసలు అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్మ రావడం ఏంటి? ఇశ్రాయేలు కదా దేవుడు. పేతురు గారితో పాటు వచ్చిన జనాంగం కూడా ఆశ్చర్యపోయారు అక్కడ. ఎందుకంటే అప్పటి వరకు యూదులైన వారు అన్ని జనుల్ని చాలా చీప్గా, ఇప్పుడు బలహీన కులాలు వర్గాల వాళ్ళని ఉన్నత కులాలు వర్గాల వాళ్ళు ఎలాగైతే తక్కువ స్థాయిలో చూస్తారో, ఆ రోజుల్లో యూదులైన వారు అన్ని జనుల్ని ఎలా చూసేవారంటే నీచులుగా, అల్పులుగా, అసహ్యులుగా చూసేవాడు. ఇప్పుడు అలాంటి అసహ్యుల మీదకి ఎవరు వచ్చారు? దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు కాబట్టి వీళ్ళే ఆశ్చర్యపోయారు. అప్పుడు పేతురు గారికి అక్కడ ఉన్న వారికి ఒక విషయం అర్థమైపోయింది. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో 44 నుంచి చదువుదాం. వాక్యం చెప్తా ఉన్నాడు పేతురు గారు కొర్నేలు గారి ఇంట్లో. అప్పుడు పేతురు అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీదకి సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందారు. వేళ మీదకి పరిశుద్ధాత్మ రావటం ఏంటి? ఇశ్రాయేలు మీదకి, యూదుల మీద కదా రావాలని వాళ్ళందరూ ఏం చేశారు? విభ్రాంతి నొందారు. ఇలా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉండగానే పేతురు గారికి అర్థమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్పాడు? మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడు అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వాళ్ళు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించను. అంటే అన్ని జనులకి బాప్తిస్మం పొందటానికి పరిశుద్ధాత్మ ముందే వచ్చాడు కాబట్టి వాళ్ళకి ఆజ్ఞాపించాడు. మనం బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు, వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు జరగదు అది మళ్ళీ. అంటే ఇక్కడ విషయం ఏమర్థం అవ్వాలంటే అన్నిటినీ దేవుడు పరిశుద్ధపరిచాడు. అలాగే మనుషుల్లో కూడా అన్ని జనులుగా తృణీకరించబడిగా ఉన్న వారిని కూడా దేవుడు ఇప్పుడు పరిశుద్ధపరచడానికి ప్లాన్ చేసే ముందుగా పేతురు గారికి ఇదంతా చూపించాడు అనేది మనకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో పేతురు గారికి దర్శనం చూపించిన తర్వాత, అలాగే ఆ కొర్నేలు గారి ఇంట్లో వాక్యం చెబుతున్నప్పుడు అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే దేవుడికి అందరూ సమానమే. అదే మాట ఇక్కడ పేతురు గారు చెప్పాడు 10వ అధ్యాయంలో 36వ వచనం లేదా 34 నుంచి చూద్దాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు గారు గ్రహించాడు. దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన ప్రతి జనములో యూదులే కాదు, ప్రతి జనములో దేవుడికి భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం. 15వ వచనం నుండి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు వెలుపలి నుండి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు కానీ లోపలి నుండి బయటికి వచ్చేది మనుషుల్ని అపవిత్రగా చేయను. జాగ్రత్తగానండి. వెలుపలి నుంచి లోపలికి వెళ్ళేది ఆహార పదార్థాలు. ఏదైనా తిను. ఇప్పుడు ఇక నువ్వు అపవిత్రుడు కావు. అప్పుడు అపవిత్రుడివి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నువ్వేది తిన్నా చెప్పండి. పంది తినొచ్చా? తినకూడదా? లేదంటున్నాడు కదా. దేవుడు చెప్పినా కూడా మీరు కాదన్నారంటే దేవుడిని మీరు ధిక్కరించారు, ఆజ్ఞల్నే తిరగరాస్తున్నారు అనమాట. మీరు మామూలుగా కాలజ్ఞానులు అనొచ్చు కదా. వెలుపల నుంచి లోపలికి వెళ్ళి నిన్ను ఏవి ఇక్కడ ఒక తెలివిగల్ల వాళ్ళు క్వశ్చన్ వేస్తారండి. అతి తెలివిగల్లవాడు కదా, అతి తెలివిగల్లవాడు క్వశ్చన్ వేస్తారు. ఇప్పుడు విషం తిన్నాం అనుకోండి, అపవిత్రత రాదా అని అంటారు. గన్నేరుగా తిన్నాం అనుకోండి, అపవిత్రత రాదా అంటారు. వచ్చిద్దా? రాదా? చెప్పాలి. అపవిత్రత ఆత్మకు వచ్చింది, ఆత్మకి
వచ్చిందా? ఆత్మకు అపవిత్రత ఎప్పుడు వచ్చిందంటే దేవుడు చెప్పింది చెయ్యకపోతే అపవిత్రత, వద్దన్నది మానేయకపోతే అపవిత్రత తప్ప తినే వాటిలో అపవిత్రత రాదు. ఒకవేళ శరీరానికి హాని చేసి విషమే తిన్నాం, శరీరానికి హాని చేసి చచ్చిపోతాం. ఇది అపవిత్రత కాదు, ఇది అపవిత్రత కాదు. విషం తిన్నా, గన్నేరుగాయ తిన్నా, ఏది తిన్నా శరీరానికి హాని చేసింది కాబట్టి శరీరం చనిపోయింది, శరీరం నుంచి ఆత్మ వేడైపోద్ది. కానీ ఆత్మకు అపవిత్రత అంటదు, కేవలం శరీరానికి మాత్రమే హాని చేసింది, అది శరీరం చనిపోయింది. ఇది అపవిత్రత కాదు. పవిత్రత అపవిత్రత అంటే అర్థం ఏంటంటే దేవుడి ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు పాపం చేసావు కాబట్టి నువ్వు అపవిత్రుడివి. దేవుడు చెప్పింది మానేకపోయినా అపవిత్రత ఉన్నట్టే, మానేస్తే నువ్వు పరిశుద్ధుడు. అది అపవిత్రత అంటే మన ఆత్మకు ఆజ్ఞకు సంబంధించింది. కాబట్టి వెలుపల నుంచి లోపలికి వెళ్ళి ఏది అన్నాడా? అన్నీ అన్నాడా? కొన్ని అన్నాడా? ఏదియు మనుషుని అపవిత్రపరచదు, లోపల నుంచి బయటకు వచ్చేదే మనుషుని అపవిత్రునిగా చేయును అని 18 ఆయన వారితో ఇట్లా అన్నాడు, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనిషిని లోపలికి పోవునది ఏదియు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక. హృదయం అనగానే ఆత్మకు సంబంధించిన అవయవం, శరీరానికి హృదయానికి సంబంధం లేదు. మనవాళ్ళు తెలియక హృదయం అనగానే గుండె బొమ్మ వేసేస్తారు కదా. లవర్స్ కూడా ఇట్లా ఒక షేప్ వేసి, ఆటిన్ షేపు, అందులో ఒక బాణాన్ని గుచ్చి ఇది లవ్ సింబల్ అంటారు. గుండె హృదయం వేరు. హృదయం ఏమో ఆత్మకు సంబంధించింది, గుండె శరీరానికి సంబంధించింది. అర్థమైందా? ఎక్కడ ప్రవేశించదంట? తినే ఆహారం హృదయంలోకి వెళ్ళదు. హృదయం ఆత్మకు సంబంధించింది, దానిలోకి వెళ్ళదు. కాబట్టి అది హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి, అంటే తిన్నాహారం ఇలా పేగుల ద్వారా వెళ్ళిపోయి కడుపులో ప్రవేశించి అది మొత్తం చితికిపోయి వేస్ట్ అంతా కింద బహిర్భూమిలో వెళ్ళిపడుద్ది, లెటిన్లో వెళ్ళిపోద్ది. ఆ సారం మాత్రం శరీర అవయవాలన్నిటికీ వెళ్ళి శక్తినిచ్చింది. ఏ పదార్థం తిన్నా ఇదే జరిగేది శరీరంలో కదా. హృదయంలో ప్రవేశింపక అది కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లో అది భోజన పదార్థములను అన్నిటినీ పవిత్రపరచును. అంటే శరీరంలో ఉన్న ఈ డైజెషన్ సిస్టమ్, అరుగుదల సిస్టమ్ ఏదైతే ఉందో అవి ఏం చేసిందంటే భోజన పదార్థాలన్నింటినీ పవిత్రపరిచి వేస్ట్ అంతా ఒక పక్కకి, శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వటానికి పనికొచ్చేయన్నీ ఒక పక్కకి, అవి రక్తంలో కలిపేస్తుంది. రక్తం అరికాల నుంచి నడినెత్తి వరకు అన్ని అవయవాలకు రక్తనాళాలు ఉన్నాయి కాబట్టి అన్నిటికీ సరఫరా అయిపోతుంది. అంటే తిన్నాహారంలో అన్ని రక్తంగా మలసబడితే ఈ రక్తం అన్ని శరీర అవయవాలకు వెళ్ళిపోతుంది కాబట్టి పవిత్రపరచబడి రక్తంగా మార్చి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వేస్ట్ అంతా తీసుకెళ్ళి బహిర్భూమిలో విడబడింది. ఇది శుద్ధీకరణ జరుగుతుంది మన శరీరంలో. ఏ పదార్థం తిన్నా ఫ్రెష్ అయిపోతుంది. ఈ కిడ్నీలు కానీ ఇవన్నీ ఏం చేస్తాయి? శుద్ధి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ బాడీ సిస్టమ్ని దేవుడు అలా పెట్టాడు కాబట్టి వాటి వలన మీకు అపవిత్రత లేదు. మరి అపవిత్రత ఎలా వచ్చిందంటే లోపల ఉన్నాయి, ఫుల్ స్టాకు, గోడౌన్లు ఉన్నాయి లోపల. ఎక్కడ? మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునవి మనుషుని అపవిత్రపరచును. లోపల నుంచి బయటకు వచ్చేయే నిన్ను అపవిత్రపరుస్తాయి అంటున్నాడు. ఏంటవి? లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమొస్తాయి? ఈ దురాలోచన ఎక్కడుంది? శరీరములో ఉందా? ఆత్మకు ఉందా? ఆత్మలో ఉన్న హృదయానికి ఉంది. ఆత్మకు సంబంధించిన హృదయములో ఈ ఉన్నాయి. అంటే లోపల ఎంత స్టాక్ పెట్టుకున్నట్టే ఎవరి మీదో దురాలోచన ఉంది. ఇది క్రియ రూపంలో జరిగేదాకా మనకు తెలియదు కదా. ఇప్పుడు దురాలోచన మీ మీద నాకు ఉందనుకోండి, అది అనుకూల సమయం వచ్చినప్పుడు ఆ దురాలోచన నేనేం చేస్తాను? అమలుపరుస్తాను. అప్పుడు లోపల నుంచి వచ్చిన ఈ ఆలోచన వలన నేను ఆ కార్యక్రమం చేశాను. ఇది లేదనుకోండి చేయనుగా. అంటే ఎప్పుడో ఏదో చూసి ఆలోచన ఒకటి పెట్టుకున్నా, అది మంచి ఆలోచన దూరాలోచన కాదు కదా. దురాలోచన అంటే మంచిది
కానీ ఆలోచన లోపల పెట్టుకున్నాం. ఆ ఆలోచన లోపల ఉంటే అనరాని మాటలు అనేస్తాం. లోపల నుంచి నోటి ద్వారా బయటకు వచ్చింది, లోపల నుంచి చూపు ద్వారా బయటకు వచ్చింది, లోపల నుంచి క్రియ ద్వారా బయటకు వచ్చి అమలుపరిచింది. అంటే హృదయంలో దురాలోచన పెట్టుకున్నాము, దానివల్ల మనం అపవిత్రులు అయిపోతాము. జారత్వం, ఇందాక చెప్పుకున్నాం కదా, జారత్వం ఇది కూడా లోపలే ఉందా? లోపలే ఉంది. అనుకూల సమయం దొరికినప్పుడు చేసేస్తాడు. ఆలోచన అనేది లోపల పడితేనే దాన్ని మనం ప్లాన్ వేసుకుంటాం. అసలు ఆలోచనే లేదనుకోండి, చేస్తామా? చేయం. అంటే ఆలోచన పెట్టుకున్న హృదయమే అపవిత్రమైంది. కాబట్టి ఈ హృదయంలో నుంచి వచ్చిన ఆలోచనలో ఏవైతే దేవుడికి ఇష్టం లేవో అవన్నీ నువ్వు అమలుపరిచినప్పుడు, అసలు లోపల పెట్టుకుంటేనే మంచిది కాదు అది. దురాలోచనలు, జారత్వమును, దొంగతనం. ఇప్పుడు దొంగతనం చేస్తే నేరమా, లోపల ఉంటే నేరమా? లోపల ఉంటేనే చేస్తానికి ప్లాన్ చేస్తాం. లోపలే లేదు, అసలు పరుల సొమ్ము నేను ఆశించకూడదు అనిపించింది అనుకో, తీసేయి అంటాం. లోపల దోచుకోవాలనే ఆలోచన మనకుండదు. దొంగతనం అనే ఆలోచన కూడా ఎక్కడుంది? హృదయంలో ఉంది. సమయం దొరికినప్పుడు దాన్ని ప్రవేశపెడతాం కదా. చాలామంది దొంగలు అప్పుడప్పుడు పగలు వస్తూ ఉంటారు. ఏదో ఒకటి పాత సామాన్లు అమ్మేవాళ్ళు గానో, లేకపోతే ఏదో ఒకటి మాటలు వేసేవాళ్ళు గానో, ఏదో ఒకటి అమ్ముకునేవాళ్ళుగా వచ్చి అన్నీ తనిఖీ చేసి మధ్యరాత్రి వచ్చి వేసేసేవాళ్ళు. ఇంతకుముందు ఆ శ్రోట్రపురం దొంగలు వాళ్ళంతా ఇలా పగలు రెస్క్యూ టీం లాగా పనిచేసి నైట్ వచ్చి వేసేసేవాళ్ళు. చాలామంది దొంగలు అంతే, ఊరికి చివరిగా కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఇళ్లని సెలెక్ట్ చేసుకొని మధ్యరాత్రులు ప్రహరీ దూకేసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి, అంటే ముందుగా వాడు ఆలోచన ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయంలో పెట్టుకున్నాడు. నైట్ దాన్ని అమలుపరిచాడు. ఈ దురాలోచనలు, వ్యభిచారం, ఇది దొంగతనం, జారత్వం, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును ఎక్కడి నుంచి వస్తాయి? హృదయములో నుండి వస్తుంది. అంటే మనిషిని అపవిత్రపరిచే ఆలోచన విధానం నీలో ఉంది. దీనివల్ల నువ్వు అపవిత్రుడు అయిపోతావే తప్ప తినే ఆహారం వల్ల అపవిత్రులు కాదు. ఎందుకు? అన్నిటినీ దేవుడు ఏమన్నాడు? పవిత్రపరచను. ఈ ఆజ్ఞ పేతురు గారి ద్వారా చెప్పకముందే ఇక్కడ సువార్తల్లో యేసుక్రీస్తు వారు ఆల్రెడీ చెప్పేశాడు. అంటే మనిషిని అపవిత్రుడు ఎప్పుడు అవుతాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. నరహత్య చేయొద్దు అన్నాడు, ఆలోచన లోపల పెట్టుకున్నావు, నువ్వు అపవిత్రుడు. ఎదుటివాడిని ఆశించొద్దు అన్నాడు, దురాలోచన పెట్టుకున్నావు, మనం అపవిత్రుడు. పొరుగువాని భార్యను దాసినైనా ఆశించొద్దు అన్నాడు, ఇప్పుడు పొరుగువాన్ని మనం కోరుకుంటున్నాం. ఇవి కొత్త నిబంధనలో లేవు కదా ఈ ఆజ్ఞలు. అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించనే ఆజ్ఞలోనే వాడిదేది నువ్వు ఆశించొద్దనే ఆజ్ఞ ఇవ్వడం. అట్లా ప్రేమిస్తే దోచుకుంటామా? వాళ్ళకి ఇస్తామా? వాళ్ళకే ఇస్తాం. కాబట్టి ఈ ఇంక్లూడ్ అయ్యి ఉంది ఈ ఆజ్ఞ. అర్థమైందా? కాబట్టి కొత్త నిబంధన ప్రకారంగా అన్నిటినీ దేవుడు ఏం చేశాడు? పవిత్రపరిచాడు. పాత నిబంధనలో కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. ఒకవేళ ఇప్పుడు తినే వాటిలో దోషం ఉంది అని మనం అనుకుంటే వాటిని ఏమన్నాడు? మనిషిని ఏది బయట నుంచి తినేది అపవిత్ర పరచుదని డిక్లేర్ చేశాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు మనల్ని అపవిత్రులుగా చేసే తినుబండారాలు ఏవి లేవు. మరి విగ్రహానికి పెట్టింది తింటే పాపమా? ఈ మాటను బట్టి పాపమైద్దా, పుణ్యమైద్దా? అది పాపమైద్దా? బయట నుంచి లోపలికి వేస్తున్నాం, అది పదార్థం తింటున్నాం, ఏమైంది చెప్పాలి? బహిర్భూమిలో కడుపులో శుద్ధి అయిపోయి నీకు ఎనర్జీగా మారి ఆ ఎనర్జీని దేవుని సేవ కోసం వాడేవనుకో వేస్ట్ అంతా తెల్లారి వెళ్ళిపోతుంది. ఇందులో అపవిత్రత ఉంది. మిగిలిన భాగం వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం ఎంతో గొప్పది, లోతైనది. ఏ కాలాల్లో మీరు ఏ నిబంధనను ఎలా మార్చారో అన్న విషయాన్ని గమనిస్తూ మేము బైబిల్ చదువుకుంటే అపార్థాలకు తావు లేకుండా పోతుంది. మనిషిని మేము అసహించుకోకుండా, మనిషి చేసే పాపపు క్రియలను మాత్రమే మేము అసహించుకోవాలని, దాన్ని బట్టే మేము పవిత్రమా అపవిత్రమా అన్నది మీరు నిర్ణయిస్తారని మీ వాక్యం ద్వారా మాకు అర్థమైంది. కానీ అనేక మంది వ్యక్తులను ద్వేషిస్తూ ఆ వ్యక్తి చెప్పే మాటలు కూడా ద్వేషించే క్రమంలో విగ్రహార్పితమైనవి తినొచ్చా తినకూడదనే సందిగ్ధంలో కొట్లాడుతూ ఉండగా మీ వాక్యంలో నుంచి అనేకమైన విషయాలు
ఆదికాండములో పవిత్రపరిచిన అన్నిటినీ మంచిగా చేసిన సందర్భం దగ్గర నుంచి కొత్త నిబంధనలో అన్నిటినీ పవిత్రపరిచారు అన్న విషయాన్ని మాకు నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనిషికి ఏది అపవిత్రంగా చేస్తుందో, మనిషికి ఏది పాపంగా మలుస్తుందో మనిషిని అన్న విషయాలు మీరు వాక్యంలో నుంచి మాతో మాట్లాడారయ్యా. అందును బట్టి స్తోత్రాలు. మిగిలిన భాగం మీ చిత్తమైతే వచ్చే వారం నేర్చుకోవడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ, ఇదిగో తండ్రి, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాలని ఆశ కలిగి రాలేక ఉన్న బిడ్డలకు పాప క్షమాపణ దయచేసి పశ్చాత్తాపాన్ని కలిగించి మీ సన్నిధిని విడవకుండా ఎడబాయకుండా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని మరణించిన మరుక్షణం నిత్య నరకానికి జారిపోకుండా వారికి మారు మనసును దయచేయండి. మీ సన్నిధి కంటే ముఖ్యమైనది ఏది లేదన్న విషయాన్ని మీ పిల్లలు ఎరిగి మీకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా. ఇదిగోనైనా అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం, సంతానలేమితో ఉన్న వారికి సంతానాన్ని, అలాగే తండ్రి గర్భంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని, సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, మరి మానసిక రుగ్మతలతో బలహీన పడుతున్న, బాధలు పడుతున్న మీ పిల్లలకు అందులో నుంచి విడుదల కలిగించి వీటన్నిటి వలన వచ్చిన ఆరోగ్యాన్ని మీ యొక్క సేవలో వారు ఉపయోగించడానికి